హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ వీడియో శుక్రవారం నిన్నటిది, వరలక్ష్మి వ్రతం రోజుది. ఆ రోజు చాలా పనులు అయిపోయినాయి, ఎడిట్ చేసి పెట్టడానికి వీలు కాలేదు. ఇవాళ పెడుతున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితేనే లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. పొద్దున్న 5 గంటలకు లేచి ఊడ్చిన, వాకిలి ఊడ్చి పెండ తీసుకొని పోయి చల్లుతున్నా. మా లాగలు ఉన్నాయి కదా, ఆ లాగల పెండనే రోజు చల్లుతా నేను. ఈ చల్లడం అనేది చాలా తక్కువైపోయింది కదా ఈ రోజుల్లో. పల్లెటూళ్ళల్లో చల్లుతున్నారు, పల్లెటూళ్ళల్లో కూడా నీళ్లు చల్లడమే ఎక్కువ ఉంది. పెండ తీసుకుపోయి చల్లడం కొంచెం తక్కువనే ఉంది. సిటీలో మాత్రం ఇక మొత్తం నీళ్ళతోనే చల్లుతారు. నేను మా లాగలు ఉన్నా లేకున్నా బయట తీసుకొచ్చైనా పెండ చల్లుతా నేను. ఈ పెండ చల్లితే క్రిమికీటకాలు ఏమీ రావు లోపలికి. మన సాంప్రదాయం, అది వెనకటి నుండి వచ్చింది ఈ పెండ చల్లడం అనేది. ఇవాళ చాలా వర్క్ ఉంది కదా, వరలక్ష్మి వ్రతం ఉంది. ఇంకా మా ల్యాండ్లో, మా బావి దగ్గర మాంకాలమ్మ బోనాలు ఉన్నాయి. ఇవాళ అక్కడికి వెళ్ళి బోనం చేయాలి. చూసారా ఎంత పచ్చగా ఉంటుంది పెండ చల్లితే, అది వేరే ఉంటుంది. తర్వాత ముగ్గు వేసుకున్న. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఈ కడపలకి పసుపు రాయడం కూడా చాలా తగ్గింది కదా. చాలామంది ఇప్పుడు కొత్తగా న్యూ హౌజులు కట్టుకుంటున్నారు, మోడల్స్. అలా కట్టుకొని కడపలకి పెయింట్ వేసుకుంటున్నారు. మేము కూడా పెయింట్ వేసినాం. కానీ నేను ఇలా ఫ్రైడే రోజు, దీపం పెట్టిన రోజల్లా నేను ఇలా ముగ్గు వేసుకుంటా. కడపలకి పసుపు రాసి ముగ్గు వేసుకొని బొట్లు పెట్టుకుంటా. మాకు ఇంట్లో 4 కడపలు ఉన్నాయి. ఈ 4 కడపలకి నేను ఇలా ముగ్గు వేసుకున్నా. ఈ పసుపు రాయడం వల్ల ఇంట్లోకి క్రిమికీటకాలు అనేవి దరిచేరవని నమ్మకం. మా కోడైతే ఒకటే తెల్లన్న కాంచి అరవడమే. ఈ వాటర్, కడపలు కడిగిన వాటర్ అనేది చెట్లకు పోయాలి, తొక్కుట్లలో పోయొద్దు. నా పూజ కంప్లీట్ అయిపోయింది. మన 5 రూపీస్ కాయిన్స్తోని పూజ చేసుకున్న నేను అమ్మవారిని. తర్వాత మా ఆయన దీవెన తీసుకున్న, కాళ్ళు మొక్కి. చూడండి ఎంత బాగా అరుస్తుందో మా కోడి. తర్వాత బావి దగ్గరికి వచ్చినాం, నడుచుకుంటూనే వచ్చినాం. ఒక 1 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు. మేము చాలా రోజులు అవుతుంది బావి దగ్గర రాక. మా ల్యాండ్ ఇది, మా ల్యాండ్లోనే అమ్మవారు వెలిసిరు. ఇది చాలా ఏళ్ళు అవుతుంది ఈ అమ్మవారు వెలిసి. ఇక్కడ మెయిన్ కురుమోళ్ళు చేస్తారు ఈ బోనం. మా ల్యాండ్లో ఉంది కాబట్టి మేము కూడా వెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. లోపల విగ్రహం అనేది ఉండదు, గోడకే మన జాజు పూస్తారు, బొమ్మలాగా గీస్తారు. ఇది రాళ్ళతోని కట్టిన గుడి అండి. దీనికి ఫస్ట్ వేప చెట్టు మొలిసింది. ఇప్పుడు మహావృక్షమై ఆ గోడను మొత్తం కూల్చేస్తుంది. రాళ్ళన్నీ కింద పడ్డాయి. ఈ పెద్ద పుట్ట ఇది. ఈ పుట్టలోనే పెద్ద పాము ఉంటుందని చెప్పిన కదా బావి దగ్గర. నేను ఒక వీడియోలో బోనం అయి మీద ఉడికింది, దాన్ని తోమి మంచిగా మసి మొత్తం తోమేసి దానికి పసుపు నూనె రాసి బొట్లు పెట్టడమే. అలాగే చూస్తూ ఉండండి నా వీడియోని, స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఇలా పసుపు నూనె రాసి బియ్యం పిండి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుంటా. మా పాప కూడా పెడుతుంది, నేను కూడా పెడతా మమ్మీ అని కుంకుమ బొట్లు పెడుతుంది. చూడండి మన వేప కొమ్మలు, అవి రెక్కలు ఉంటాయి కదా,
అవి దండ అల్లి ఈ బోనంకి కడతా. ఇదండి మా బోనం, చూసారా. ఇప్పుడు గుడి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేయాలి, వాటర్ పోసుకుంటూ చేస్తే చాలా మంచిది. ముందు మా ఆయన, మా 2 పిల్లలు, పెద్ద పిల్లలు, చిన్న పాప వెనుక నుండి వీడియో తీస్తుంది. మా అంకలమ్మ గుడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లోపల చూడండి, విగ్రహం అనేది లేదు, గోడకే జాజు బొమ్మలా గీసి పూజ చేస్తారు అన్నట్టు, పూజిస్తారు అమ్మవారిని. ఆ గోడకే గాజులు పూలు పెడతారు. పుట్టలో పాలు పోస్తున్నాం, 5 పోసినాం, మొన్న పోయలేదు చవితి రోజు. ఓకేనా. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ కొట్టండి.